ఏంటి 'అఖండ పార్ట్ 2' మూవీ 3డీలో రిలీజ్ కాబోతుందా? 'ఆంధ్ర కింగ్' తాలూకా మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ అయితే బయటికైతే వచ్చేసింది. ఏంటి 'ప్రేమ్ రషీద్ మాస్టరును' అలాగే 'ప్రభాస్' గారి ప్రాజెక్ట్ ఓకే అయిపోయిందా? 'వారణాసి గ్లిమ్స్' ఎలా అనిపించింది? ఇవి కాకుండా మనకైతే చాలా అంటే చాలా మూవీ అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మూవీ అప్డేట్ విషయానికొస్తే మన కమెడియన్ 'సత్య' గారైతే హీరోగా అయితే రాబోతున్నారన్నమాట. టైటిల్ కూడా రిలీజ్ అయిపోయింది 'జెట్లీ' అనేసి. అండ్ మనకు డైరెక్టర్ వచ్చేసి 'మత్తు వదలరు' డైరెక్టర్ గారే అన్నమాట. ప్రొడ్యూసర్ వచ్చేసి మాకైతే 'మైత్రి మూవీ వాళ్ళు. ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారు. చాలా బా అనిపించింది. అండ్ ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా అయితే ఉండబోతుందట మూవీ అయితే. మరి చూడాలి మరి ఎలా ఉంటుందో మూవీ అయితే. మన 'సుడిగాలి సుధీర్' గారి నెక్స్ట్ ఫిలిం 'ద గో-టు' మూవీ. ఈ మూవీ షూటింగ్ అనేది ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది కానీ ఇప్పటిదాకా రిలీజ్ అయితే కాలేదన్నమాట. ఆ ఫ్యాన్స్ నుంచెల్లి అండ్ కామన్ ఆడియన్స్ దాకా ఈ మూవీ షెల్ఫ్ అయిపోయిందని అందరూ చెప్పుకున్నారు. కానీ మాకైతే బిగ్ అప్డేట్ అనేది రాబోతుంది. రేపన్నా, ఎల్లుండన్నా. అంటే మనది రిలీజ్ డేట్ కావచ్చు, లేకపోతే వేరే అప్డేట్ అన్నా కావచ్చు. మరి చూడాలి మరి ఎప్పుడు రిలీజ్ అవుతదో ఈ మూవీ అయితే. మరి ఈ మూవీ కోసం వెయిట్ చేసినారా? వెయిట్ చేయట్లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. 'గో-టు' మూవీ కోసమైతే. మన హీరో 'తేజ గారును' 'డీజే టిల్లు' డైరెక్టర్ తోటి కాంబో అయితే ఫిక్స్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రొడ్యూసర్ వచ్చేసి 'ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్' అన్నమాట. అండ్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అనేది తొందరనే రాబోతుంది. చూడాలి మరి ఎలాంటి ప్రాజెక్ట్ తోటైతే రాబోతున్నారు వీళ్ళిద్దరు కాంబో అయితే. చూడాలి. 'నిఖిల్' గారి 'స్వయంభూ' మూవీ అన్నమాట. ఈ మూవీ అసలు ఉందో లేదో కూడా సగం మందికైతే తెలీదు. ఈ ఫైనల్‌గా అయితే రిలీజ్ డేట్ అనేది అనౌన్స్‌మెంట్ అయితే వచ్చేసింది. మహాశివరాత్రి రోజు అన్నమాట. అంటే ఫిబ్రవరి 13థ్ రోజునైతే పాన్ లెవెల్‌గా అయితే రిలీజ్ అయితే కాబోతుంది. మరి చూడాలి మరి ఎలా ఉంటుందో మూవీ అయితే. పాన్ లెవెల్‌గా అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు భయ్యా. మరి చూడాలి. మరి ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేయట్లేదా? 'స్వయంభూ' మూవీ కోసం కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. అనిల్ గారును అలాగే మన చిరంజీవి గారి కాంబోలో వస్తున్న మూవీ 'మనశంకర వరప్రసాద్' గారు. దీంట్లో మనకొక సాంగ్ అయితే జరుగుతుందనమాట. దాంట్లో మనకైతే తమన్నా గారినైతే తీసుకుందామనేసి టీమ్ వాళ్ళైతే ప్లాన్ అయితే చేస్తున్నారనమాట. అంటే ఐటెమ్ సాంగ్ అని చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఎలా ఉంటుందో సాంగ్ అయితే. ఈ షూటింగ్ అయితే మనకైతే నాన్ స్టాప్ అయితే జరుగుతుంది. అండ్ లాస్ట్ స్టేజ్‌కి అయితే వచ్చేసింది షూటింగ్ అయితే. మరి చూడాలి మరి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికైతే రిలీజ్ అయితే కాబోతుంది. మరి ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేయట్లేదా? కిందైతే కామెంట్ చేయండి. మన హీరో 'సందీప్ కిషన్' గారును డైరెక్టర్‌గా వచ్చేసి 'జేసన్ సంజయ్' అదే మన విజయ్ తలపతి గారి సన్ అన్నమాట. టైటిల్ వచ్చేసి మనకు 'సిగ్మా' టైటిల్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఫస్ట్ లుక్ అయితే నాకైతే డీసెంట్ అయితే అనిపించింది. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి మా తమన్ గారు అన్నమాట. అండ్ మాకు షూటింగ్ అయితే నాన్ స్టాప్ అయితే జరుగుతుంది. అండ్ లాస్ట్ స్టేజ్‌కి అయితే వచ్చేసింది ఈ మూవీ షూటింగ్ అయితే. మీకెలా అనిపించింది టైటిల్? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. నాకైతే నచ్చింది టైటిల్ అయితే. బాలకృష్ణ గారి నెక్స్ట్ ఫిల్మ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'అఖండ పార్ట్ 2' మాకు మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చేంత వరకు. కానీ ఇప్పుడు మనకు ఆ హైప్ అనేది లేదనమాట. అండ్ మొన్న రిలీజ్ అయిన సాంగ్ కూడా అంత పెద్ద హిట్ అయితే కాలేదు. అండ్ ఎవ్వరికి కూడా నచ్చలేదనమాట సాంగ్ అనేది. నాకు కూడా నచ్చలేదు ఆ సాంగ్ అయితే. ఇప్పుడు మనకు 'అఖండ పార్ట్ 2' 3డీలో అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. అవసరమా 3డీలో? ఎందుకో ఏమో! డిసెంబర్ 5థ్‌కి అయితే రిలీజ్ అయితే కాబోతుంది. అండ్ మాకు తొందరనే ట్రైలర్ అనేది రిలీజ్ అయితే కాబోతుంది మరి మీ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేయట్లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. రామ్ గారి నెక్స్ట్ మూవీ 'ఆంధ్ర కింగ్' తాలూకా మూవీ నుంచెల్లి కొంచెం హైప్, కొంచెం హోప్ ఉందిరా అంటే ఈ మూవీ మీద అనమాట. ఎందుకురా అంటే ఇప్పటిదాకా వచ్చిన కంటెంట్ కూడా చాలా మంచి ప్రామిసింగ్ అయితే ఉందనమాట. సాంగ్స్ గానీ, టీజర్స్ గానీ. ఇప్పుడు మనకు నవంబర్ 18థ్ రోజైతే ట్రైలర్ అనేది రిలీజ్ అయితే చేయబోతున్నారు. మరి చూడాలి మరి ఎలా ఉంటుందో ట్రైలర్ అనేది. ట్రైలర్ కనుక చాలా బావుంటే హైప్ గానీ, హోప్ గానీ కొంచెం ఎక్కువైతే అవుతుందనమాట. నవంబర్ 28కి అయితే రిలీజ్ అయితే కాబోతుంది ఈ మూవీ అయితే. మరి ఈ మూవీ తోటన్నా కమ్‌బ్యాక్ ఇస్తారో లేదో చూడాలి మన రామ్ గారైతే. మరి మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేయట్లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. 'ఆంధ్ర కింగ్' తాలూకా మూవీ కోసమైతే. ప్రభాస్ గారి 'ద రాజాసాబ్' మూవీ షూటింగ్ అయితే టోటల్‌గా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. కొంచెం మనకు ప్యాచ్ వర్క్ మాత్రమే ఉందన్నమాట. ఫస్ట్ సింగిల్ అయితే నవంబర్ 24థ్‌న రిలీజ్ చేద్దామనేసి టీమ్ వాళ్ళైతే ప్లాన్ అయితే చేస్తున్నారు. చూడాలి మరి రిలీజ్ అవుతదో లేదో. నాగార్జున గారి నెక్స్ట్ ఫిలిం 100 ఫిలిం. దీంట్లో మనకు హీరోయిన్‌గా అయితే 'టాబు' గారైతే ఫిక్స్ అయిపోయారనమాట. చిన్న షెడ్యూల్ అనేది కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. మరి నెక్స్ట్ షెడ్యూల్ అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నారు. నెక్స్ట్ మంత్ అనమాట. నాన్ స్టాప్‌గా అయితే షూటింగ్ అనేది స్టార్ట్ అయితే చేయబోతున్నారు. నెక్స్ట్ మంత్ నుంచెల్లయితే. దీంట్లో మనకైతే హీరోయిన్‌గా అయితే 'టాబు' గారైతే ఫిక్స్ అయితే అయిపోయారు. నాగార్జున గారి 100 ఫిలింలో అయితే. ప్రభాస్ గారును అలాగే మన 'ప్రేమ్ రషీద్ మాస్టర్' అదే కొరియోగ్రఫీ అనమాట. ప్రాజెక్ట్ అయితే ఓకే అయిపోయింది. డెబ్యూ అనమాట. అసలు ఎందుకు ఓకే చెప్పావు? నాకసలు అర్థం కావట్లేదనమాట. సోషల్ మీడియా మొత్తం చాలా చాలా డిసప్పాయింట్ అయితే అయిపోయారు. ఫ్యాన్స్ గాని, కామన్ ఆడియన్స్ గాని చాలా నెగెటివ్ టాక్ అయితే చేస్తున్నారనమాట. వీళ్ళ ప్రాజెక్ట్ మీదైతే. అసలెందుకు ఓకే చెప్పినవో ఏందో అసలు అర్థం కావట్లేదు నిన్నటి నుంచెలైతే. అలాగే మనకు షూటింగ్ స్టార్ట్ అవ్వాలి, రిలీజ్ అవ్వాలి ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఎందుకంటే అప్‌కమింగ్ మూవీస్ తెలిసిందే గదా! ఎన్నున్నాయో.
ఈ రిలీజ్ అయ్యే వరకు ఎన్ని రోజులైతదో, ఎన్ని సంవత్సరాలైతదో చూడాలి. అలాగే మనకు 'స్పిరిట్' మూవీ నుంచెల్లి షూటింగ్ అనేది నవంబర్ ఎండ్ కల్లా అయితే షూటింగ్ అనేది స్టార్ట్ అయితే చేయబోతున్నాను. మన సందీప్ రెడ్డి వంగ గారైతే చెప్పారనమాట. మరి ఇదన్నా కరెక్ట్ అవుతదో లేదో చూడాలి. చూద్దాం ఏం జరుగుతుందో. మన 'మహేష్ బాబు' గారును 'రాజమౌళి' ఫైనల్‌గా అయితే టైటిల్ అనేది రివీల్ అయితే చేసేసారనమాట 'వారణాసి'. మాటలు లేవు, మాట్లాడుకోలేవు అనమాట. అదిరిపోయిందని చెప్పుకోవచ్చు గ్లింప్స్ అనేది. చాలా చాలా బా నచ్చింది భయ్యా. టోటల్ గ్లింప్స్ అయితే అరాచకం అని చెప్పుకోవచ్చు భయ్యా. ఒక్కొక్క పిక్చర్ క్వాలిటీ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. అది ఏఐ తోటి చేసినా కూడా అసలు తెలియనట్టు చాలా మంచిగా అయితే చేశారనిపించింది. చాలా చాలా బావుందనమాట. ఇలా ఇలా యూజ్ చేయాలనమాట ఏఐ అంటే. చాలా బా అనిపించింది పిక్చర్ క్వాలిటీ అయితే. నాకు గ్లింప్స్‌లో బాగా నచ్చిన షార్ట్స్ అంటే మన రాముడిదును, రావణాసుడిది అలాగే మన హనుమంతుడిదనమాట. షార్ట్స్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. చాలా చాలా బాగున్నాయనమాట. అండ్ మనకు లాస్ట్‌కి మన మహేష్ బాబు గారి లుక్ గాని, ఆ షార్ట్ గాని చాలా బా అనిపించింది భయ్యా. అలాగే మన 'ఎంఎం కీరవాణి' గారి మ్యూజిక్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. మనకు నెక్స్ట్ ఇయర్ కాకుండా ఆ నెక్స్ట్ ఇయర్ అంటే 2027లో సమ్మర్‌కి అయితే రిలీజ్ అయితే కాబోతుంది ఈ మూవీ. ఆ రోజైతే మనకైతే రికార్డుల మీద రికార్డులు పెట్టుకుంటూ వెళ్ళిపోతది భయ్యా. నో డౌట్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీ అయితే. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది భయ్యా గ్లింప్స్ అయితే. మరి మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. ఓకేనా? ఇది భయ్యా మరి వీకెండ్ అప్డేట్స్ అన్నమాట. ఎలా అనిపించినాయి అప్డేట్స్? నచ్చిందా? నచ్చలేదా? అలాగే మీకు ఏ అప్డేట్ నచ్చిందో కిందైతే కామెంట్ చేయండి. ఓకేనా? మరి అయితే డార్లింగ్స్ మరి వీడియో గనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.